శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం తొక్కిసలాట ఘటనపై వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీలు చేపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. క్యాండిల్ ర్యాలీలో వేలాదిగా ప్రజలు వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీస్తున్నారు. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త తీసుకోకపోవడంతోనే తొక్కిసలాట జరిగిందంటోంది వైఎస్ఆర్సీపీ. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలంటోంది. మరోవైపు ప్రైవేట్ ఆలయంలో తొక్కిసలాట జరిగిందంటూ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గ విషాద ఘటనలు జరిగాయి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు వైఎస్ఆర్సీపీ నేతలు నిర్వహిస్తున్నారు. ప్రజెంట్ అయితే క్యాండిల్ ర్యాలీ శ్రీకాకుళం జిల్లాలో జరుగుతోంది. మరి అక్కడ నుంచి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అనిల్ లైవ్ ద్వారా అందిస్తారు. అనిల్, కాశీబుగ్గ తొక్కిసలాట ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా 25 లక్షలు ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే 9 మంది ఈ తొక్కిసలాట ఘటనలో మృతి చెందారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా నియోజకవర్గ కేంద్రాల్లో శాంతి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. క్యాండిల్ ర్యాలీలు నిర్వహిస్తూ ఆ ఘటనలో మృతి చెందిన వారందరికీ కూడా వారి ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా శాంతి ర్యాలీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 7 రోడ్ల జంక్షన్లో అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా క్యాండిల్స్ పట్టుకుని శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అలాగే వారి ఆత్మకి శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ పూర్తిగా ఇక్కడ మనతో పాటు మాజీ మంత్రివర్యులు ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు. మాట్లాడదాం సార్. ప్రభుత్వం నుంచి మీరు 25 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే మృతి చెందిన వారి ఆత్మకి శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఏమాత్రం ఎక్స్గ్రేషియా పెంచేది లేదనే ధోరణితోనే ముందుకెళ్తుంది. ఏ విధంగా ఇందులో రాజకీయాలు చూడకూడదు. ఇది అందరికీ సంబంధించినటువంటి దైవ కార్యక్రమం. ఒక ఏకాదశి పర్వదినాన్ని జరిగినటువంటి శనివారం వైకుంఠ మరి అక్కడ కోవిల్లో టెంపుల్లో జరిగినటువంటి ఘటన చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి తెలుగుదేశం కూడా స్పందించి 15 లక్షలు ఇచ్చారు. మేమైతే వైఎస్ఆర్ పార్టీ తరఫున మా నాయకుడు కానీ మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ 25 లక్షలు కనీసం ఎక్స్గ్రేస్గా ప్రకటించమని చెప్పి మేము వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం. ఇప్పటికే మీరు ఇచ్చిన దానికి మరికొంత కలిపితే మీరు కూడా మానవతా దృక్పథంతో ఆలోచించాలి. మనిషి తాలూకు ప్రాణాన్ని మీరు కట్టించే 15 లక్షల వలన లేకపోతే మేము ఇచ్చిన డబ్బుల వలన అది దానికి తృప్తి కలగదు. ఏది ఏమైనా ఆ కుటుంబాలకి కొంత పరోక్షంగా సహాయం చేసబడే దిశగా మరి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మేము వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం. మరి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తుల ర్యాలీ కూడా మేము చేసాం. మరి మా నాయకుడు స్వచ్ఛందంగా తన జోబులో డబ్బులే 2 లక్షల రూపాయలు చొప్పున ప్రతి ఒక్క వ్యక్తికి ఇవ్వడానికి ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే గౌరవ ప్రధాని కూడా ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు అతను కూడా చెప్పడం జరిగింది. వారందరికీ వినయపూర్వకంగా ఆయనకి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు దీనిపైన పునరాలోచన చేసి వాళ్ళు ఇచ్చిన 15 లక్షలకి ఇంకొక 10 లక్షలు తోడు చేసి 25 లక్షలు మేము ఏదైతే మినిమం 25 లక్షలు ఇవ్వాలని అభ్యర్థించామో ఆ కోరికను నెరవేర్చాలని గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నాం. తిరుపతి కావచ్చు, సింహాచలం కావచ్చు, ఇప్పుడు కాశీబుగ్గ కావచ్చు, వరుస ఘటనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుని ముందుకెళ్తే భక్తులు క్షేమంగా ఉంటారు? ఆనాడు గోదావరిలో జరిగినటువంటి రాజమండ్రిలో జరిగిన సంఘటన మొదలుకొని తదనంతరం తిరుపతిలో
ఆ తర్వాత సింహాచలంలో వరుస ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దానిపైన కూడా ఎంక్వైరీ చేశామని చెప్పారు. ఈ రోజుకి ఎవరి మీద చర్యలు తీసుకున్నారో ఎంక్వైరీ రిపోర్ట్ ఏంటో ఎవరికీ తెలియదు. తర్వాత జరిగిన సింహాచలం జరిగిన దాని మీద కూడా ఏ ఎంక్వైరీ జరిగిందో, ఏం రిపోర్ట్స్ వచ్చాయో, ఏం యాక్షన్ తీసుకున్నారో తెలియదు. మళ్ళీ అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది, ఒకదాని తర్వాత ఒకటి. ఈరోజు నిన్న జరిగిన కాశీబుగ్గలో జరిగినటువంటి ఘోరమైనటువంటి ఆ కారణానికి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇది ప్రైవేటు కోవిల్, దాని మీద మాకు బాధ్యత లేదన్నట్టుగా మాట్లాడడం సరికాదు. ప్రజలకి మరి మీరు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా ఉన్నవి ప్రైవేటు పరంగా చేయాలనుకున్న మిమ్మల్ని వీటి గురించి మీరు ఆలోచించరా నేను అడుగుతున్నాను. దయచేసి ఇప్పటికైనా మీరు ఇటువంటి కార్యక్రమాలు పునరావృతం అవ్వకుండా, మరి ఇటువంటి ప్రమాద ఘటనలు జరగకుండా వీటి మీద ఎంక్వైరీ కమిటీ వేసి దానిపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇది మొత్తం మీద ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందించి 25 లక్షల రూపాయలు మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అలాగే మృతి చెందిన వారికి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ అనిల్. రైట్గా ఏదైతే తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్యాండిల్ ర్యాలీని అయితే నిర్వహిస్తున్న నేపథ్యంలో వేలాది మందిగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈ క్యాండిల్ ర్యాలీలో పాల్గొంటున్నారు. మరి ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఈ క్యాండిల్ ర్యాలీ గురించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ లైవ్ ద్వారా అందిస్తారు. లోకేష్. గ్రేసీ, కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏదైతే తొక్కిసలాటలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కర్నూలు నగరంలోని 5 రోడ్ జంక్షన్ వద్ద ఈ యొక్క క్యాండిల్ లైట్ ఈ యొక్క ర్యాలీని నిర్వహించి వారికి అందరికీ శాంతి కలగాలని నివాళులు అర్పిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క పాపం మరొకసారి బాబుదే అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులంతా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ అంశంపై మాట్లాడేందుకు ఎస్వి మోహన్ రెడ్డి ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎట్లా చూడొచ్చు అంటారు? ఈరోజు చూసినట్లయితే ఈ యొక్క ఆలయంలో దైవ దర్శనానికి వెళ్ళిన భక్తులు ఈరోజు 9 మంది మృతి చెందారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇదైతే చాలా బాధాకరం. దేవుని సన్నిధి పోయి భగవంతుని ప్రార్థించడానికి పోయి పూజలు కనిపోయి తొక్కిసలాటలో 9 మంది చనిపోవడం, దాదాపుగా 20 మంది గాయాలు పాలు కావడం అనేది నిజంగా చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం, బాధాకరం. దీనికంతటికీ కారణము అక్కడ సరైన భద్రత కల్పించకపోవడం. ఈరోజు భద్రత కల్పించకపోగా ముఖ్యమంత్రి గారు బాధ్యతారహితంగా స్టేట్మెంట్ ఇవ్వడం, అది ప్రైవేట్ టెంపుల్, మాకు బాధ్యత లేదు, వాళ్ళు మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదని. అంటే ప్రైవేట్ టెంపుల్ దగ్గర ఎక్కువ జనాలు పూజలకు వస్తున్నారని తెలిసినప్పుడు పోలీస్ బందోబస్తు పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి కాదా? అట్లా అనుకుంటే పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు సినిమా థియేటర్ల దగ్గర పోలీసులను పెడుతున్నారు, ఆడ పోలీసు బందోబస్తు పెడుతున్నారు, కంట్రోల్ చేస్తున్నారు. అంటే సినిమా థియేటర్ల దగ్గర ఉండేటువంటి ధ్యాస టెంపుల్ల దగ్గర పెట్టారా? భక్తులకు రక్షణ కల్పించలేరా? ఇది బాధ్యతాయుతంగా వ్యవహరించడం అనేది దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇదే కాదు, ఈరోజు అక్కడ ఉన్నటువంటి దేవాలయం కట్టించినటువంటి 90 సంవత్సరాల వ్యక్తిని ఈరోజు పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఎక్కడ న్యాయం? ఆయన ఏమన్నా దానికి కారకుడా? మరి ఇదే జరిగినప్పుడు తిరుమలలో తిరుపతిలో 6 మంది చనిపోయినప్పుడు దానికి బాధ్యుడైనటువంటి ఈవోను ఎందుకు అరెస్ట్ చేయలేదు? టీటీడీ చైర్మన్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళని బాధ్యత వహించి వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. మరి సింహాచలంలో జరిగినప్పుడు సింహాచలం చైర్మన్ను, సింహాచలం ఈవోను ఎందుకు అరెస్ట్ చేయలేదు? అది వాళ్ళ బాధ్యత కాదా? అంటే వాళ్ళనైతే బాధ్యత లేదు, తప్పిస్తారు. ఎవరో ఒకరిని అనామకులను కట్టి తీసుకుపోయి అరెస్ట్ చేస్తారా? అంటే ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనపడుతుందంటారా? ఖచ్చితంగా దీంట్లో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులు కానీ, నాయకులు కానీ, పాలకులు కానీ, ఏదైతే అపోజిషన్ పార్టీ వాళ్ళ మీద కానీ, సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేసే వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి శ్రద్ధ భక్తులకు కానీ ప్రజలకు కానీ రక్షణ కల్పించడంలో చూపించడం లేదు. దానికి ఉదాహరణ అటు తిరుపతిలో జరిగినటువంటి మరణ మృదంగం కానీ, లేదంటే ఇక్కడ జరిగినది సింహాచలం కానీ, అలాగే ఇక్కడ ఈరోజు జరిగినటువంటి సంఘటన. ఇదే కాకుండా
అపచారం. చంద్రబాబు నాయుడు గారు దేవుళ్ళను రాజకీయాలకు ఉపయోగించుకొని అపచారం చేసినాడు. ఏదైతే మహా పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతిని రాజకీయాలకు వాడుకొని పవిత్రమైనటువంటి లడ్డు వివాదాన్ని ఆయన లేవనెత్తి రాజకీయాలకు వాడుకోవడం, మళ్ళా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ సనాతన ధర్మం అని అక్కడ చేయడము, ఇవన్నీ కూడా దేవతలకు అపచారం చేయడమే. దేవుళ్ళను దేవస్థానాలను రాజకీయాలకు వాడుకోవడం దేవుళ్ళకు అపచారం చేయడమే. ఎప్పుడైతే తిరుపతి లడ్డు వివాదాన్ని తీసుకొని వచ్చి రాజకీయానికి వాడుకున్నారో అప్పటి నుంచి అపచారాలు జరుగుతూ ఉన్నాయి. తర్వాతనే తిరుపతిలో 6 మంది చనిపోవడం, సింహాచలంలో 7 మంది చనిపోవడం, ఈరోజు 9 మంది దేవస్థానంలో చనిపోవడం. ఇట్లా వాళ్ళు దేవుళ్ళను రాజకీయాలకు వాడుకోవడం వల్ల కూడా ఆ అపచారం చేయడం వల్ల కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఆయన తడి బట్టలతో పోయి అక్కడ దేవస్థానంలో పూజలు చేసి హోమం చేసి పశ్చాత్తాపం చేసుకొని ముందు వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్తే కానీ ఇటువంటి వాగం. ఇదైతే ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం. దీనికి మూల్యం చెల్లించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఆ టెంపుల్ కట్టినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది మరీ దారుణం. అంటే రేపు పొద్దున్న ఎవరైనా దేవాలయాలు కట్టాలని ముందరికి రావడానికి కూడా భయపడేలాగా వీళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. అదే కాకుండా ఈరోజు దేవాలయాలకు ఉన్నటువంటి భూములన్నీ కూడా లాంగ్ లీజ్లో వాళ్ళకు కట్టబెట్టడానికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు దాదాపుగా 4,36,000 ఎకరాలు కట్టబెట్టడానికి కూడా వాళ్ళు సిద్ధం కావడం కూడా ఒక కారణమవుతా ఉంది. మరి ఈ యొక్క భక్తులకు భద్రత లేదంటారా? ఖచ్చితంగా ఈరోజు నిన్న ఏదైతే జరిగిందో కాశీబుగ్గలో 9 మంది చనిపోయారో మరి ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యమే నుంచి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే గతంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్భాటాలకు అంగులకే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానీ మిగతా నాయకులు కానీ చూపిస్తున్నారు. కానీ అటువంటి భక్తుల మీద ఏదైతే సింహాచలంలో చనిపోయిన భక్తులు కానీ మరి తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజు టికెట్ల విషయంలో చనిపోయిన భక్తులకు కానీ అలాగే గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా రాజమండ్రి పుష్కరాలప్పుడు కూడా ఆయన రీల్స్ కోసం అని చెప్పేసి చాలామందిని ఇది చేసుకోవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ అపోజిషన్ పార్టీ వాళ్లకు లేదా ఈ ఏదైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతను పోగొట్టుకోవడానికి ఈరోజు ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు వైఫల్యం చెందిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ మారణ హోమాలు అంటే ఈ భక్తుల చనిపోవడం అనేది ఈయన ఏదైతే అపచారం తిరుపతిలో చేశాడో గతంలో రాజమండ్రి వదిలిపెడితే ఇప్పుడు తిరుపతిలో ఏదైతే లడ్డూను రాజకీయంగా వాడుకొని తిరుపతి లడ్డూను రాజకీయంగా వాడుకొని అలాగే గోశాలను రాజకీయంగా వాడుకోవడం అన్నీ కూడా ఈ టెంపుల్స్ అన్నింటిని కూడా రాజకీయంగా వాడుకోవడం దానికి సరైన భద్రత కల్పించకపోవడం అలాగే భక్తులకు కూడా అభద్రతా భావం కలిగించడం ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వైఫల్యమని ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో భక్తులకు భద్రత లేదంటూ వీరంతా నినాదాలు చేస్తున్నారు. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఇప్పటికైనా ఈ యొక్క భక్తుల రక్షణకు ఈ యొక్క ప్రభుత్వము ఆలోచించాలంటూ వీరంతా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. గ్రేసీ రైట్, థ్యాంక్ యూ లోకేష్. కాశీబుగ్గలో ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారిని సేవించాలనేటువంటి తపనతో వెళ్ళినటువంటి భక్తుల్లో 10 మంది సుమారు 9 మంది మృత్యువాత పడ్డారు. దానికి కారణం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేనటువంటి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తపరచడం. ఈ రెండిటికి ఇవాళ నిరసన తెలియజేస్తూ ప్రధానంగా ఆ సంఘటనలో ఎవరైతే అసూలు బాశారో ప్రాణాలు కోల్పోయారో వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రధానంగా ఈ ప్రభుత్వం జరిగిన తప్పును ఒప్పుకోకుండా పక్కవారిపై నెట్టేసేయడానికి కేవలం ఒక డైవర్షన్ కింద ఒక డైరెక్షన్గా ఎంచుకొని ఇవాళ పరిపాలన సాగిస్తుంది. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇవాళ
ఆ సంఘటనలో మరణం పొందిన వారందరి ఆత్మల శాంతి కోసమే ఈరోజు ఈ క్యాండిల్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ రోజున నిజంగా ఎంత విషాదకరము బాధాకరం అంటే శ్రీకాకుళం జిల్లాలో మరి టెంపుల్స్ దగ్గర భక్తులు వేల సంఖ్యలో వస్తున్నారని తెలుసు, అన్నీ తెలుసు. అయినప్పటికీ కూడా తొక్కిసలాట్లు జరుగుతూ ఉన్నాయని అంటే ఇది కేవలము ప్రభుత్వం తాలూకా వైఫల్యం. ఇదేమీ మొదటిసారి కాదండి, ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో జరిగింది, మొన్న చందనోత్సవానికి అక్కడ సింహాచలంలో జరిగింది, నిన్న శ్రీకాకుళంలో జరిగింది. అంటే ఈ వైఫల్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? కేవలం ప్రభుత్వము నిర్లక్ష్య ధోరణి. ఈ నిర్లక్ష్య ధోరణి వలన ఇన్ని జరుగుతాయి, అనర్థాలు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వంలో కొనసాగించే నైతికత లేదు. వీళ్ళు ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకుని రాజీనామా చేయాలి. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక మరి భగవంతుడితో మరి ఏ రకంగా కూడా మరి ఖచ్చితంగా దీనికి బాధ్యుడు ఎవరైనా ఉన్నారంటే అది సీఎం చంద్రబాబు నాయుడు గారే. ఎందువల్లంటే మరి గతంలో కూడా ఏకాదశులు వచ్చినాయి, మరి గత ప్రభుత్వంలో కూడా గుళ్ళు ఉన్నాయి, కానీ ఎక్కడ ఏ అరాచకాలు జరగలే. కానీ ఈరోజు మరి క్లియర్ కట్గా ఇంతమంది ప్రాణాలు పోతున్నాయంటే ఖచ్చితంగా ఈరోజు గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని క్లియర్ కట్ కనపడుతుంది. ఈరోజు గవర్నమెంట్కి సంబంధం లేదని చెప్పి చేతులు దురుపుకుని ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ తీసుకుని వచ్చి మరి ఈరోజు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసి మరి దీన్ని మళ్ళీ ఇంకొక విధంగా కూడా పక్క తీసుకెళ్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈరోజు కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఖచ్చితంగా ఆన్సర్ చేయాలని ఖచ్చితంగా తెలియజేస్తాం.